మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని మాత్రం గట్టిగానే పాటిస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఆయన పూర్తిగా ఇరుక్కున్న తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి 53 రోజులు జైలు కూడా చేసిన తర్వాత ఆయనకు బెయిల్ రావడంలో సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ గట్టిగానే చంద్రబాబుని ఆయన చేతుల్లో పెట్టుకుంది అని మనకు అర్థమవుతా ఉన్నాయి ఇటీవల పరిణామాలు చూస్తూ ఉంటే. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే జనసేనకి ఇచ్చి 4 సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. వాళ్ళు కూడా అదే చెప్పుకున్నారు. కానీ చివరి క్షణంలో ట్విస్ట్. ఆ ట్విస్టే భారతీయ జనతా పార్టీ చెప్పు చేతల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనడానికి కారణం. ఆ ట్విస్ట్ దెబ్బకి ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు అయినా సరే భారతీయ జనతా పార్టీకి కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సిందే ఖరాఖండి. దాంతో జనసేన పార్టీలో కూడా నాగబాబుని పక్కన పెడదామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గాని ఆ వర్గం వారు గాని చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉండేటటువంటి మీడియా గాని చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. పొత్తు ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ముందుగానే ప్రకటించేశారు. నాగబాబు గారు నామినేషన్ వేస్తున్నారని ప్రకటన ఇచ్చేశారు. ప్రకటన ఇచ్చిన తర్వాత అంగీకరించక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కల్పించారు. ఇప్పుడు ఏతావాత వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఉన్నటువంటి 3 స్థానాల్లో కూడా వర్మకి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నందుకు ఆయన కర్మగాలింది అన్నట్టుగా వర్మకి ఏదైతే ఇస్తామన్నటువంటి ఎమ్మెల్సీ సీటుని ఇవ్వకపోగా మరో 2 సంవత్సరాల వరకు కూడా ఎమ్మెల్సీ అవకాశాలు లేనటువంటి పరిస్థితి. అంటే ఆయన 2 సంవత్సరాల పాటు వర్మ గారి కర్మ కాలినట్టే. ఊహించని విధంగా వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటేమో మాజీ సభాపతి ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మ, ఇక రెండోది బేద మస్తానరావు సోదరుడు బేద రవీంద్ర, మూడవది తాజాగా మాజీ కాబోతున్నటువంటి రాయలసీమ కర్నూలుకు చెందినటువంటి బీటీ నాయుడు అనుకుంటా ఆయన, సబ్జెక్టు కరెక్షన్. వాళ్ళకి సీట్లు ఇచ్చేశారు. ఆశావహులుగా ఉన్న వాళ్ళందరూ దేవినేని కావచ్చు, మరి వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా కావచ్చు, మరి వర్మ కావచ్చు, వీళ్ళందరి ఆశల మీద నీళ్లు జల్లేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా స్వతంత్రంగా లేడు. ఎందుకంటే కావలి గ్రీష్మ సెలక్షన్ చూస్తా ఉంటే యువతను ప్రోత్సహించాలనేటటువంటి నినాదం కానివ్వండి, అదేవిధంగా బేద మస్తానరావు కాకుండా బేద మస్తానరావు తమ్ముడు రవీంద్రకు రావటం కానివ్వండి, ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బదులు లోకేష్ గారి మార్కు ఉంది అనేది అర్థమవుతుంది. అనేక విషయాల్లో లోకేష్ ముందుకొస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట కూడా లోకేష్ గారిని భావి ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి అన్న మాట పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చే విధంగా చేసుకోగలిగాడు లోకేష్. కాబట్టి
లోకేష్ భవిష్యత్ నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నాడు. లోకేష్ వరకు సరే గాని చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక తగ్గాల్సిందేననేటటువంటి విధంగా బీజేపీ పూర్తిగా తన కంట్రోల్లో, రిమోట్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛాజీవి కాదు. ఎందుకంటే మనం బీజేపీ ఏ స్థాయిలో ఉంది అనేది మనం ఎన్నికలప్పుడు కూడా చూసాం. ఈ సూపర్ 6 అమలు జరిగేది కాదు, ఇచ్చేది కాదు, ఇవ్వగలిగేది కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయుధంగా ఎంచుకున్నటువంటి ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో, ల్యాండ్ సర్వే యాక్ట్, దానికి వ్యతిరేకంగా ఆయన ఇచ్చినటువంటి మాటలకు, హామీలకు దూరంగా కనీసం ఆ బ్రోచర్ను పట్టుకోవటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధపడలేదు, ఇష్టపడలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చేటప్పుడు భారీ షరతులనే భారతీయ జనతా పార్టీ పెట్టింది. ఆ షరతులు తప్పితే మీకు ముప్పేననేటటువంటి విధంగానే ప్రస్తుత రాజకీయ పరిస్థితి జరుగుతూ ఉందనటానికి ఈ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి ట్విస్టులే తార్కాణం. నమస్తే.